హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫ్యాషన్స్. ఈరోజు నేను చూపించే కలెక్షన్ ఏంటంటే చూస్తున్నారు కదా, టోటల్ అవుట్పుట్ వచ్చేసి ఇది మన బ్లాక్ బీడ్స్ ఫ్లవర్ పెండెంట్ చోకర్ అనమాట. కస్టమైజ్డ్ చోకర్. ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తే చేశాను. మీకు ఇది ఎలా మేకింగ్ చేశాను, ఏమేమి యూజ్ చేశాను అనేది మీకు ప్రాసెస్లో మొత్తం వీడియో అనేది చూపిస్తాను. ఇదే కాకుండా నెక్స్ట్ నార్మల్ చైన్ మెటీరియల్స్తో బ్లాక్ బీడ్స్, క్యాజువల్ వేర్, స్టూడెంట్స్ వేసుకోవడానికి చైన్స్ అలాంటివన్నీ ఉన్నాయి కలెక్షన్స్ మన దగ్గర. ఇంకా సూన్ ఇంకా డిఫరెంట్ బ్లాక్ బీడ్స్, డిఫరెంట్ స్టూడెంట్ వేర్ చైన్స్ అన్నీ వస్తాయి. డే బై డే అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో. మేకింగ్ వీడియో అయితే ఫస్ట్ చూద్దాం రండి. ఏమేమి యూజ్ చేస్తానో చెప్తాను. ఇది వచ్చేసి ఫ్లవర్ పెండెంట్ అనమాట. ఫ్లవర్ పెండెంట్ తీసుకొని వైట్ స్టోన్ వర్క్ ఉంటుంది. దానికి మనం గోల్డ్ బీడ్స్ యాడ్ చేస్తాము. బిందీ బాల్స్ అంటాం కదా, బిందీ బాల్స్తోనే అటాచ్ చేశాను. మనకి బిందీ బాల్స్లో 1mm, 2mm, 3mm వరకు ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే 1mm సైజ్ తీసుకొని సైడ్ రెడీమేడ్ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది అటాచ్ చేశాను. చోకర్ కదా, నార్మల్ హ్యాండ్మేడ్ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది అంత సూటబుల్ కాదు అని చెప్పి రెడీమేడ్ది అటాచ్ చేశాను. చూడండి, ఇంకో సైడ్ కూడా అటాచ్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ బీడ్స్తో. బిందీ బాల్ ఫస్ట్ మనం కట్టు తీగకి బిందీ బాల్ అనేది అటాచ్ చేసి నెక్స్ట్ కట్టు తీగలు వేసాను. ఇప్పుడు బిందీ బాల్ యాడ్ చేస్తున్నాను. చూడండి, అది వచ్చేసి బిందీ బాల్ 1mm సైజ్ అనమాట. అది దాంట్లో మనకి పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ పెండెంట్ ఫ్లవర్ పెండెంట్స్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉందండి. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అవైలబుల్ ఉంది. ఫ్లవర్ పెండెంట్స్ కాకుండా డిఫరెంట్ స్టైల్ పెండెంట్స్ కూడా ఉన్నాయి. దాంతో మేకింగ్ చేసిన వీడియోస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు డే బై డే అప్డేట్స్ కావాలి అంటే నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. బ్యాక్ టు బ్యాక్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, చూడండి. టూ సైడ్స్ మేకింగ్ అయిపోయింది. మనకు చైన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ప్రజెంట్. నెక్స్ట్ మన లెంత్కి తగ్గట్టు బ్లాక్ బీడ్స్ చైన్ అనేది కట్ చేసుకోవాలి. ప్రజెంట్ నాకు వచ్చి రిక్వైర్మెంట్ వచ్చేసి 16 ఇంచెస్ ఉండే. 16 ఇంచెస్ కాబట్టి ఆ చైన్ రెడీమేడ్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చింది. కాబట్టి దానిలో కొంచెం అడ్జస్ట్ చేసి నేను కట్ చేశాను. మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు కట్ చేసి దానికి బ్యాక్ సైడ్ హుక్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. నార్మల్ హుక్స్ 4 ఇంచ్తోనే యాడ్ చేస్తున్నాను. మీకు ఓకే అంటే మీ నెక్ లెంత్ బట్టి 4 రింగ్స్ కాకుండా 8 రింగ్స్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఒక సైడ్ హుక్ యాడ్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇంకో సైడ్ మనం రింగ్స్ అనేది యాడ్ చేయాలి. అది రింగ్స్ యాడ్ చేస్తున్నాను.
ఇది అండి మన టోటల్ బ్లాక్ బెడ్స్ చోకర్ సెట్ రెడీ అయిపోవడానికి ఇలా ఉంటుంది చూడండి. ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.